హలో అండి, నమస్తే. నేను మీ కార్తీక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్కే వరల్డ్ ఫిల్ విత్ స్మైల్. ఈరోజు స్పెషల్ టేస్టీ క్రిస్పీ మసాలా పల్లి పకోడా అండి. స్వీట్ షాప్స్లో దొరికే పల్లి పకోడా టేస్ట్తో చాలా ఈజీ అండ్ పర్ఫెక్ట్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు అయితే ఈ స్నాక్ ఐటెంని చాలా ఇష్టంగా తింటారు. చాలా ఈజీగా 15 మినిట్స్లోనే ఈ పల్లి పకోడాని ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఒక బౌల్లో 1 కప్ పల్లీలను తీసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి, అలాగే 4 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకోవాలండి. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మర్చిపోకుండా షేర్ చేయండి. 1 టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకొని వేసుకోవాలి. మొత్తం మసాలాలు పల్లీలకు పట్టేలా కోట్ చేసుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును కూడా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఫుడ్ కలర్ ఏమి యాడ్ చేయట్లేదండి. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాము, అలాగే పసుపు వేస్తున్నాం కాబట్టి పల్లీలు కలర్ఫుల్గానే వస్తాయి. కన్సిస్టెన్సీ ఇలా గట్టిగా ఉండేలా కలుపుకోవాలి. పలుచగా కలిపితే ఫ్రై చేసేటప్పుడు కోటింగ్ పల్లీలకు సరిగ్గా పట్టదండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కోసం కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పల్లీని ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. వెంటనే స్పూన్తో తిప్పకుండా ఒక 30 సెకండ్స్ తర్వాత మనం స్పూన్తో తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చూడండి, పల్లి పకోడా చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయి కదా. టేస్ట్ అయితే మనం స్వీట్ షాప్స్లో బేకరీలో కొనే పల్లి పకోడా టేస్టే వస్తుందండి. ఇలా ఈవెన్గా ఫ్రై అయ్యాక ఒక బౌల్లోనికి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే రిమైనింగ్ పల్లీలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫుల్ రెసిపీ ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చానండి. తర్వాత నేను కొంచెం కరివేపాకుని విడిగా ఫ్రై చేసుకొని వాటిని పల్లి పకోడాలో వేస్తున్నాను. పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఈ పల్లి పకోడా 20 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి. అంతే, ఎంతో సింపుల్గా క్రిస్పీ మసాలా పల్లి పకోడా రెడీ అయిపోయింది. చాలా ఈజీగా తక్కువ టైంలో రుచిగా ఈ స్నాక్ ఐటెంని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.